బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శ్రావణ మాస విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. మంచిది నాన్న. శ్రావణ మాసంలో అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి రోజులు ఉంటాయి. అందరికీ తెలిసినటువంటిది శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతం, అలాగే శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి పూజ చేయటం, అలాగే శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అలవాటు లేదని చెప్తారు కానీ అందరూ చేయాలనే చెప్తాను నేను. అలాగే శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. శ్రావణ సోమవారాలు ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజులు. అసలు ఇన్ని దేవతలు, ఇంతమంది దేవతలకి ఒకే మాసం ఎందుకు ప్రీతికరం అన్న విషయానికి వస్తేనన్నా, చంద్రుణ్ణి అందరూ ఏమని పిలుస్తారు? మనం చందమామ. ఎందుకు అవుతాడు మామ ఆయన మనకి? మామ ఎందుకు అని పిలుస్తాం? సూర్యుడిని మామ అని పిలవమే, చంద్రుడనే పిలుస్తాం. చంద్రుడు మాత్రమే మామ అని పిలుస్తాం. లక్ష్మీదేవితో తోబుట్టుగా పుట్టినటువంటి వాడు మన క్షీరసాగర మదనం ఉంది కదా, క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పుట్టినటువంటి వాడు వెంటనే ఎవరు అంటే చంద్రుడు. మన అమ్మ తోబుట్టు ఏమవుతాడు మనకి? మామ. మరి లక్ష్మీదేవి జగన్మాత అయినప్పుడు ఆవిడ తమ్ముడు ఏమవుతాడు మనకి? మామే కదా, మేనమామే కదా. అందుకని చందమామ అని పిలుస్తాం చంద్రుని కూడా. ఇది చంద్రమాసంగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసాన్ని చంద్రమాసం అంటారు. ఎందుకు అంటే శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. చంద్రుడు పౌర్ణమికి అధిపతి, శ్రవణ నక్షత్రాధిపతి కూడా చంద్రుడే. కాబట్టి దీన్ని చంద్రమాసంగా చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లోనైనా రెండు రకాలు ఉంటాయి మనకి. అంతకుముందు కూడా చెప్పుకున్నాం. స్వస్తిశ్రీ సౌరమానేన చాంద్రమానేన. మన దక్షిణాది భారతదేశాల్లో మనం అందరం ముహూర్తం రాసేటప్పుడు స్వస్తిశ్రీ చాంద్రమానేన అని రాస్తాం. ఉత్తరాది భారతదేశంలో స్వస్తిశ్రీ సౌరమానేన అని రాస్తారు. అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. ఇప్పుడు మనకేంటి, అమావాస్య నుంచి అమావాస్య నెల, కానీ వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల. వాళ్ళకి మధ్యలో అమావాస్య పండగ రోజు వస్తుంది. మనకి అమావాస్య టు అమావాస్య మధ్యలో పౌర్ణమి వస్తుంది కాబట్టి పౌర్ణమి మనం పండగ చేస్తాం. మనం చాంద్రమానం కాబట్టి చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని చీకట మాసంగా ఉత్తరాది భారతదేశంలో చేస్తారు. ఎందుకు? శ్రావణ సోమవారాలు మీరు కాశీకి వెళ్ళండి, శివాలయాలకు వెళ్ళండి. ఉత్తరాది భారతదేశంలో ఈ శ్రావణ మాసంలో ఫుల్ బిజీగా ఉంటుంది. అసలు కార్తీక మాసం ఫుల్ బిజీగా ఉండాలి, శివుడికి ఇష్టమైన మాసం కదా. కానీ నార్త్ ఇండియన్స్ అందరూ శ్రావణ మాసమే చేస్తారు. శ్రావణ సోమవారాలే వ్రతాలు చేయటం, ఉపవాసాలు చేయటం, శివుడికి అభిషేకాలు చేయటం, ఇవన్నీ కూడా విశేషంగా శ్రావణ మాసం మొత్తం చేస్తారు. ఎందుకు దీంట్లో అంటే కూడా చెప్తాం. మంది చాంద్రమానం కాబట్టి చంద్రుడుగా ఉన్నటువంటి మాసాన్ని వాళ్ళు చీకటి మాసంగా చేస్తున్నారు. వాళ్ళది సౌరమానం కాబట్టి. మంది చాంద్రమానం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రాధిపతి రవి కాబట్టి దాని చీకటి మాసంగా మనం చేస్తాం ఈశ్వర ప్రీతిగా. కార్తీక మాసాన్ని మన దక్షిణ భారతదేశం వాళ్ళు చేస్తారు. శ్రావణ మాసాన్ని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు చూడండి, అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు, దీపావళి రోజున. అవునా? అమావాస్య రోజున షాపులు కూడా ఓపెన్ చేయరు, మార్వాడీస్ క్లోజ్ ఉంటాయి. ఇంట్లో పూజలు పునస్కారాలు ఇవే చేసుకుంటుంటారు వాళ్ళు. వేరే వ్యాపారం ఇవి కూడా ఏం చేయరు. ఎంత పెద్ద మార్వాడీ షాప్ అయినా సరే క్లోజ్ చేయాల్సిందే అమావాస్య రోజున. సండే రోజున వాళ్ళకి సెలవు ఇచ్చినా ఇవ్వకపోయినా అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంట్లో ఉంటారు, ఇంట్లోనే పూజలు చేసుకుంటారు. అంటే అమావాస్య వాళ్ళకి ప్రధానమైనటువంటిది. అలాగే ఈ శ్రావణ మాసంలో దక్షిణ భారతదేశమో ఉత్తర భారతదేశమో తీసి పక్కన పెడితే ఎవరైనా పూజ చేసుకోదగ్గ రోజులు శ్రావణ సోమవారాలు, ముఖ్యంగా ఈశ్వరుడికి. ఎందుకు? పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుందని చెప్తున్నాను. అవునా? చంద్రుడు ఎక్కడుంటాడు? ఈశ్వరుడికి నెలవంక ఉంటుంది కదా. కాబట్టి చంద్రుడి మాసం ఏదైతే ఉంటుందో అది ఈశ్వర ప్రీతిగా తప్పనిసరిగా చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు చేయాలి శ్రావణ శనివారాలు అంటే, వెంకటేశ్వర స్వామి వారు పుట్టిందే శ్రవణ నక్షత్రంలో. ఓకే, ఆయన మాసమే ఇది అని చెప్తాను నేను. ఓ మాట చెప్పాలంటే, శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తుంది కదా. పౌర్ణమి రోజున ఏ నక్షత్ర కిరణాలు భూమి మీద పడతాయో ఆ మాసానికి ఆ పేరు. చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణానికి వస్తుంది. ఆషాఢ మాసం ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు వస్తాయి. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం వస్తుంది. అలాగే మనకి శ్రావణం భాద్రపదం, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు వస్తాయి పౌర్ణమి రోజున. అట్లాగే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, మార్గశిర మాసం మృగశిర నక్షత్రం వస్తుంది.
ఇప్పుడు ఆ జన్మ నక్షత్రం వచ్చినటువంటి పౌర్ణమి ఆ నెల మొత్తానికి అధిపతిగా ఆ నక్షత్రమే అవుతున్నప్పుడు ఆ నక్షత్రంలో పుట్టినటువంటి దేవతలు కూడా ఆరాధన తగినటువంటి సమయం కదా. అవును. మీరు ఎక్కువగా మన తిరుపతిలో కూడా శ్రావణ మాసంలో చాలా విశేషంగా చేస్తారు, చాలా విశేషంగా చేస్తారు. అమ్మవారికి ఎంత చేస్తారో స్వామివారికి అంత చేస్తారు. శ్రావణ శుక్రవారాలు ఇంకా బాగా చేస్తారు, శ్రావణ శనివారాలతో పాటు శ్రావణ శుక్రవారాలు బాగా చేస్తారు. ఎందుకంటే ఇది కొంతవరకు జనాల్లోకి అంటే దీని ఏమంటారు కాంప్లికేటెడ్గా వెళ్ళిపోవచ్చేమో, కానీ ఒక మాట చెప్పాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కాదు అమ్మవారు అనేటువంటిది ఒక శాస్త్రం. దేనికి ఎలా చెప్పవచ్చు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు, ఎక్కడైనా విష్ణుమూర్తి అంటే ఇలా ఉంటాడు, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చెయ్యి ఇలా ఉంటుంది. ఆడవాళ్ళే కదా చెయ్యి ఇట్లా పట్టుకొని ఉండేది, మగవాళ్ళు ఇట్లా ఉంటుంది కదా, ఆ వరదాభయస్తాలతో ఉంటారు కదా కదా అక్కడ స్త్రీ రూపం అని చెప్పి చెప్తూనే ఉన్నారు. అలాగే వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అంటారు. అవునండి, అవును గురు. పక్కనే శివలింగం ఉంది అంటారు. అసలు వెంకటేశ్వర స్వామివారి కింద అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురంలో స్వామివారు అసలైన స్వామివారు ఉంటారని శాస్త్రం ప్రకారం. ఈ వెంకటేశ్వర స్వామివారిని పూజ చేసేటప్పుడు నిజంగానే వాళ్ళకి ఏ రకమైనటువంటి భయం లేదు అనుకునేటువంటి వాళ్ళు శుక్రవారం రోజున తోమాల పూజ ఇవన్నీ ఎందుకు విశేషంగా పెడతారు? శనివారం కదా వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైనది, మరి శుక్రవారం ఎందుకు పెడతారు? అమ్మవారని వాళ్ళకి తెలుసు కాబట్టి. దాంతోపాటు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఎప్పుడు దసరాల్లో వస్తాయి. మరి దసరాలో అమ్మవారికి కదా చేసేది, వెంకటేశ్వర స్వామివారికి ఎందుకు చేస్తారు? అమ్మవారి రూపం కాబట్టి కదా. అక్కడ ఉన్నది సాక్షాత్ అమ్మవారి రూపమనే. అందుకని ఒక పాట కూడా ఉంది నాన్న, ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచిన అంత మాత్రమే నీవు, కొలిచెదురు వైష్ణవులు నేను భక్తితో విష్ణువనుచు, కొలిచెదురు శైవులు నేను కూర్మితో శివుడనుచు, కొలిచెదురు శాక్తేయులు నేను శక్తితో శక్తివనుచు అని చెప్పి ఒక పాట వెంకటేశ్వర స్వామి వారి పాట ఉంది. ఆ పాటలోనే చెప్తారు అర్థం అదే. వెంకటేశ్వర స్వామిని కొంతమంది కొలుస్తున్నారు, శివుడని కొంతమంది, కాపాలికులు కూడా నిన్ను కొలుస్తారు భైరవుడు అనొచ్చు అని. ఆయన భైరవుడిగా కూడా పూజ చేస్తారట. కాపాలికులు అంటే అడవి జాతి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళంతా కూడా కాపాలికులు అంటారు వాళ్ళని. వాళ్ళు భైరవుడిగా పూజ చేస్తారట అదే వెంకటేశ్వర స్వామి వారిని. శాక్తేయులు అంటే అమ్మవారిని పూజ చేసేటువంటి వాళ్ళు శక్తి అని చెప్పి పూజ చేస్తూ ఉంటారట. ఇక్కడ చూడండి, ఉన్నది ఒకటే విగ్రహం, అనేక రూపాలుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మూల విగ్రహం అసలు అమ్మవారి విగ్రహం అనే దీంతోనే చేస్తారు. అక్కడ సాక్షాత్ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు సర్వాకర్షణ యంత్రాన్ని పాదపీఠం దగ్గర స్థాపన చేశారుట. వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పాదపీఠం ఉంటుంది కదా, ఆ పాదపీఠం దగ్గర సకల ధన జన వశీకరణం. మనం చూడండి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తే మనం బయట 100 రకాల గొంతెమ్మ కోరుకుంటూ ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలని. అక్కడికి పోతే ఏమీ గుర్తుండవు, ఆయన చూడటమే మహద్భాగ్యంగా అనుకుంటాం మనం. ఏం గుర్తుండవు అక్కడికి వెళ్ళిపోతే. మరలా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చూసి బయటికి వచ్చిన తర్వాత ఆ రూపం మళ్ళీ మన కళ్ళ ముందు కనిపించదు. అదే మాయ, ఓ మాట చెప్పాలంటే అంత దివ్యమైనటువంటి విగ్రహం. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాల వ్రతం అని చెప్పి చేస్తారు నాన్న, శ్రావణ మాసంలో మొదలుపెట్టి. ఆయనకి విశేషమే మంగళగౌరీ వ్రతం. ఈ మంగళగౌరీ వ్రతం అనేటువంటిది కొంతమంది బ్రాహ్మణులే చేస్తున్నారు, మాకు లేదు అది ఇదని చెప్తారు. మంగళం అంటే శుభం, ఇంకొక అర్థం తీసుకుంటే కుజుడు, మంగళవారానికి అధిపతి కుజుడు కదా. మంగళగౌరి అంటే భర్త ఆరోగ్యాన్ని బాగుండాలి అని చేస్తూ వీళ్ళకి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలగాలి అంటే, ఇంట్లో సకల మంగళాలు శుభాలు కలగాలి అంటే తప్పనిసరిగా మంగళగౌరి వ్రతం చేయడం అనేటువంటిది ఆనవాయితీ. మా అత్తింట్లో లేదండి, మా పుట్టింట్లో లేదండి, ఇవన్నీ వంక దొరకనమ్మ డొంక పట్టుకొని తిరిగిందని ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంటారు. కానీ సంప్రదాయం, శాస్త్రం, ధర్మం ప్రతి ఒక్కళ్ళకి ఒకటే. బ్రాహ్మణులకి వేరు, వేరే వాళ్ళకి వేరు, ఇట్లాంటివి ఏం లేవు. అందరికీ ఒకటే విధానం. రాను రాను దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. దానికి సింపుల్గా ఒకటే మాట, మాకు ఆచారం లేదండి, ఒకటే మాట. ఆచారం లేదంటే ఇంకేం మాట్లాడతాం మనం? ఇంకేం మాట్లాడడానికి లేదు కదా. ఇక్కడ ఆచారాన్ని కూడా ఎందుకు కట్ చేసుకుంటూ వచ్చారంటే నాన్న, పూర్వకాలంలో ఏదైనా ఇట్లానే వరలక్ష్మి వ్రతం ఏదో వ్రతం చేస్తున్నారు, ఎవరో ఆ సమయానికి చనిపోయారు ఆ ఇంట్లో. అందువల్ల ఆ వ్రతం చేయటం వల్ల చనిపోయారు అనుకుంటున్నారు వాళ్ళు. వ్రతం చేయకపోతే ఇంటిల్లిపాది చనిపోయే వాళ్ళమనే ఆలోచన వాళ్ళ మనసులోకి రావట్ల. అంతకంటే పెద్ద కీడు ఇంకొకటి ఉందని అది ఆ వ్రతం చేయడం ద్వారా ఆ కీడు తగ్గింది, కొంతవరకే పోయింది.
అది అందరికీ వ్యాపిస్తే అదే కీడు. ఇంట్లో ఎవరు ఉండరుగా. అది ఆలోచించం, మనం పాజిటివ్ వేలో ఎక్కడ ఆలోచించం దేవుడి గురించి. ఇంతకంటే ఏదో ప్రమాదం తప్పింది అని ఆలోచించట్లేదు. ఆయన వల్లనే జరిగింది. ఇక అది వంక పెట్టుకొని మేము వ్రతం చెయ్యం, మాకు కుదరదు, మాకు ఆనవాయితీ లేదు. వ్రతం చేస్తే కదా, అదేదో సినిమాలో కొన్న కాఫీ తాగితే కదా టేస్ట్ బాగుందో లేదో తెలిసేది. అట్లానే వ్రతం చేస్తే కదా నువ్వు తర్వాత నీకు ఎలా ఉంటుందని దేవుడు చెప్పేది కదా. అట్లాంటివి ఆనవాయితీలు కావాలని చెప్పి అట్లా కొన్ని వంకలతో తప్పించుకుంటూ ఉన్నారు. కానీ మంగళగౌరి వ్రతం చేయడం ద్వారా కుజదోష నివారణ కలిగి భార్యాభర్తలు కొట్టుకునేటువంటి వాడు కూడా కలిసిపోతారు. దానివల్ల కుజదోషం వల్లనే కదా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అవగాహన లోపం ఉండేది, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి. అలాంటివి తొలగిపోతాయి. ఇద్దరు మంచిగా కలిసి ఉంటారు, సంతాన యోగం కలుగుతుంది, ఇంట్లో మంగళయోగం శుభయోగంగా జరుగుతుంది. అట్లాగే సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి. భర్త అంటే ఆయన దీర్ఘాయుష్తో ఉంటే వీళ్ళు దీర్ఘ సౌమ్యులుగా ఉంటారు. ఇవి మనం గమనించకుండా వాటిని వదిలేస్తున్నాం. ఇక ప్రతి ఒక్కళ్ళు చేసేది ఆనవాయితీ ఉన్నా లేకపోయినా చేస్తారు. దేనికంటే లక్ష్మీదేవి కావాలి కదా, వరలక్ష్మి వ్రతం కదా. డబ్బులు కావాలి మనకి, డబ్బులు వస్తే ఇంకేం అక్కర్లేదు అనుకునే పరిస్థితిలోనే ఉన్నారు. నిజంగానే రాను చివరికి జనాలు అలానే తరుగుతున్నారు. డబ్బు స్వార్థంతోనే పూజలు దేవుణ్ణి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం పూజ చేయాలంటే చాలామంది కూడా పెద్ద ఆర్భాటం చేసేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి అంత అలంకారాలను చేసేసి అవి చేసి ఇవి చేసి పూజలు చేస్తుంటారు. వీళ్ళంతా అమ్మవారు అనుగ్రహిస్తుందా? భక్తితో చేయాలి. ఆ మంత్రాలు చేయాలి, ఈ మంత్రాలు చేయాలి, ఆ పుష్పాలతో చేయాలి, ఈ నివేదనలు పెట్టాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందా? ఒక మాట చెప్పాలంటే అలా చేయడం ద్వారా ఇంకాస్త ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంతే. లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి పంపిస్తున్నావు. ఎలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది? అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? దాంట్లో మోరల్ వాల్యూ ఒకటి ఉంటుంది. ప్రతి వ్రత కథలో ఒక మోరల్ వాల్యూస్ ఉంటాయి నాన్న. అవి మనం గుర్తించం అవి తొందరగా. అవి లేకుండా మిగిలిన పూజ మొత్తం చేస్తాం. వరలక్ష్మి వ్రతం కథ విన్నారు ఎప్పుడైనా మీరు? అక్కడ ఒక పట్టణంలో స్త్రీలందరూ ఉంటే చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీని అమ్మవారు ఎంచుకుంటుంది. కలలో కనపడి నేను వరలక్ష్మీదేవిని పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను పూజ చేయి, తప్పనిసరిగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి చెబుతుంది. శుక్రవారం వస్తుంది, పూజలు చేస్తారు. అవునా? మరి ఆ పట్టణంలో అంతమంది ఆడవాళ్ళు ఉంటే చారుమతినే ఎందుకు ఎంచుకున్నది అనేదే మోరల్ వాల్యూ ఈ కథలు. భర్తని ప్రేమగా మంచిగా చూస్తుంది, అత్తమామల్ని పెద్దలుగా పూజిస్తుంది, బిడ్డల్ని బాధ్యతగా పెంచుతుంది, ఇరుగు పొరుగు వారితో కస్సుబుస్సులాడకుండా నవ్వుతూ సంతోషకరంగా ఎవరు ఎలాంటి సహాయం అడిగినా ఏమో చేయదగిందైతే చక్కగా చేస్తూ అందరికీ ఉపయోగపడుతూ అందరినీ సహకరిస్తూ అందరినీ కలుపుకుపోతూ సంతోషంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే చారుమతి అనేటువంటి స్త్రీని వరలక్ష్మీదేవి వరించింది. అవి మనలో లేకుండా మనం ఎన్ని పూజలు చేస్తే ఉంది నాన్న. అవును. అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి నేను కోటు కుంకుమార్చనకి వెళ్తున్నాను అంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా? లేదు. ఇంట్లో భర్త నాన్న మాట్లాడి గుడికి వెళ్తే అమ్మవారి అనుగ్రహం కూడా. గుడికి వచ్చేటప్పుడు కూడా తన్నొచ్చే ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది. అవును. నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో భార్యాబాధిత సంఘం ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు ఒకప్పుడు. తర్వాత అర్థమవుతుంది. జనాలు నా దగ్గరకు వస్తున్న వాళ్ళు, కొడుతుంది గురువుగారు, తిడుతుంది గురువుగారు, చెప్పు తీసుకొని కొడుతుంది. అది ఎంత బాధాకరం నాన్న. అది ఎవరితోనో చెప్పుకోగలుగుతారా? కింద పడేసి తొక్కుతుంది, పీక మీద కాలేసి తొక్కింది, అన్నం పెట్టి పిండం తిను అని చెప్పి మొగుడికి పెడితే వాడికి పిండం పెడితే నీ మొహం మీద బొట్టు ఎక్కడుంది, నీ జడలో పూలు ఎక్కడుండే, మెడలో మంగళసూత్రం ఎక్కడుంది, తెల్లచీర కట్టుకొని బొడుగుండు చూసుకొని తిరగాలి. అవునా? అన్నం పెడుతుందిట. అది కూడా ఎలా అంటే ఒకళ్ళకి సరిపోయేంత కాదు, ముగ్గురు తినేంత అన్నం పెట్టి తింటావా చస్తావా, పారేస్తే మాత్రం తాట తీస్తానని ఎదురుగా కూర్చుంటుందిట. కూర్చొని తిను, పిండం పెట్టినట్టే, నీకు పిండం పెడుతున్నా. ఎంత కఠినమైన మాటలు నాన్న. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకుంటుంది నాన్న? మొన్న మధ్య ఒక భార్యాభర్త నా దగ్గరకు వచ్చారు. ఏవో గ్రహస్థితి బాగాలేదు, జపాలు అవి చేయించుకున్నామా, పూజలు చేయించుకున్నామా అని చెప్పాను నేను. చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేశాడు. గురువుగారు నేను మీతో మాట చెప్పాలి. ఆమెకు తెలియకుండా ఫోన్ చేశాడు. ఏంటి అంటే, మా ఆవిడ అంటే మా అమ్మగారు మా ఇంటికి రాక 20 సంవత్సరాలు అవుతుంది గురువుగారు అన్నాడు. మా అమ్మగారు 20 సంవత్సరాలు అవుతుంది.
మా అమ్మకి ఇంతవరకు ఒక చీర కొనిపెట్టలేకపోయాను గురుగారు, ఒక మందులకి టాబ్లెట్లు కొనిపెట్టలేకపోతున్నాను అని అన్నాడు. అంత హీనమైన పరిస్థితి ఏంటి స్వామి అని అన్నా. నాకు డబ్బు ఉంది గురుగారు, డబ్బు లేక కాదు, మా ఆవిడ పెట్టనివ్వదు. నేను ఆవిడకి ఒకటేసారి ఫోన్ చేసి చెప్పా, అమ్మా మీ అత్తగారికి నువ్వు భోజనం పెట్టనప్పుడు, మర్యాదగా చూడనప్పుడు, ప్రేమతో చూడనప్పుడు, ఆవిడ కనీసం ఒక చీర కూడా పెట్టనప్పుడు, నీ ఇంటికి ఒక్కరోజు కూడా పిలిపించుకొని భోజనం చేయనప్పుడు నువ్వు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేసినా నీకు ఈ రకమైనటువంటి ఫలితాన్ని నేను ఇవ్వలేను, దయచేసి రావద్దమ్మా అని చెప్పి పూజ క్యాన్సిల్ చేసి వదిలిపెట్టేశాను. నిజమే కదా నాన్న? ఇంట్లో అత్తమామల్ని ప్రేమగా చూడకుండా పూజలు చేస్తారంటే ఏ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, ఏ దేవుడు అనుగ్రహిస్తాడు, ఏ గ్రహాలు అనుకూలంగా మారుతాయి వీళ్ళకి? వరలక్ష్మీ వ్రతం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇంట్లో శుభ్రం చేయడం తీసి పక్కన పెట్టి మనస్సును శుభ్రం చేసుకొని దేవత పూజ చేయండి. ఇంట్లో అత్తమామల్ని, భర్తని, పిల్లల్ని, తోటివారిని ప్రేమతో పలకరిస్తూ ప్రేమతో మీ పనులు చేసుకున్నట్టుగా చూడండి. అప్పుడు లక్ష్మీదేవి పూజ కూడా అక్కర్లా, లక్ష్మీదేవే మరణ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకో చారుమతిలాగా మీరు మారడం మొదలు పెడితే వరలక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తప్పనిసరి. నిజంగానే గురుగారు, వరలక్ష్మి వ్రతానికి ఇంత విశిష్టత ఉంది అంటూ కూడా చాలా మందికి తెలియదు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.